అతని పేరు షఫీ. ఏమని అడిగాడంటే, యోనా 3 దినాలు భూగర్భంలో బతుకున్నాడా చచ్చిపోయినాడా అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40 వచనం ఏం రాయబడింది అక్కడ? యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. బా, దానికి దీనికి సంబంధం ఉందన్నమాట. అంటే లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఏ లేఖనం ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు? యోనా క్రియ, యోనా సూచక క్రియ, యోనా వలనైన సూచక క్రియ, అది ఆయన తిరిగి లేపబడతాడనే దానికి బైబిల్లో ఉన్న లేఖనం. ఇది తెలియని మూర్ఖులు మీ బైబిల్ తప్పు, మీ బైబిల్ తప్పు అంటున్నారు. ఇల్లు సరైనోడి దగ్గరికి వస్తే చెప్తాడు బైబిల్ తప్పు రైటో. తెలియనినోడి దగ్గరికి వెళ్తే ఆడంతా ఆదికాండ నుంచి ఎత్తుక్కుంటూ వస్తాడు, కానీ ఎక్కడ 3వ దినాన్ని లేపబడతాడని లేదండి అంటాడు. 12:40 ఉంది, ఏమనుంది? యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో, మోషే ఇత్తడి సర్పముని ఎలాగు నిలబెట్టెనో, మనుష్య కుమారుడు అలాగూ నిలబడతాడు. అంటే నిలబడతాడని కూడా ఎందులో ఉంది? ప్రవచనంలో ఉంది. శిలువ మీద నిలబడతాడని ఎందులో ఉంది? ప్రవచనంలో ఉంది. అంతా ప్రవచనాల ప్రకారమే జరిగింది. అంతా ముందస్తు సమాచారం, అన్ని ప్రవచనాలే. వారు చేదును నాకు ఆహారంగా ఇచ్చారు, నేను దప్పికొంటే నాకు ఏమి ఇచ్చారు? చిరకనిచ్చారు. ప్రవచనాల్లో ఉందా లేదా? ఉంది. నాకు విరోధంగా నాతో పాటు భోజనాన్ని కూర్చున్నాడు ఏమెత్తాడు? మడిమెత్తాడు. ఉందా లేదా ప్రవచనాల్లో? ఉంది. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గాడిద పిల్ల మీద వస్తున్నాడు, ఉందా లేదా? భారవాహక పశువు మీద ఉందా లేదా? ఉంది. జకర్యా గ్రంథంలో అన్నీ ఉంటాయి, మొత్తం ఉంటాయి ప్రవచనాల్లో. ఆయన శిలువ మీద నిలబడతాడని కూడా 1000 సంవత్సరాల ముందు ప్రవచనాల్లో ఉంది. ఆయన భూగర్భంలో 3 దినాలు ఉంటాడని దాన్ని కూడా క్రియారూపక ప్రవచనం, యోనాను గూర్చిన సూచక క్రియ. లేకపోతే చేపే మింగి నినివేలో ఉయ్యక్కర్లే. ఈయనకు కూడా చెక్కమొక్కోటి ఇచ్చి దేవుడు ఈదుకుంటూ పో అబ్బాయి అంటే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఈదుకుంటూ పోతాడు, అంతే కదా. మరంతే, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ శాపే ఎందుకు మింగాలన్నాడంటే, ఎస్, నువ్వు 3 దినాలు భూగర్భంలో ఎలా ఉంటావో నా కుమారుడు కూడా అలాగే ఉంటాడు. ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఒక ముస్లిం అతను అడిగాడు, అతని పేరు షఫీ. ఏమని అడిగాడంటే, యోనా 3 దినాలు భూగర్భంలో బతుకున్నాడా చచ్చిపోయినాడా అన్నాడు. మనం ఏం చెప్తాం? బతికే ఉన్నాడు ఆబ్వియస్లీ అంటాం. మరి యోనా 3 దినాలు ఉన్నట్టే నేను ఉంటానన్నాడు కదా మీ యేసుప్రభు. అవును అన్నాడు. అయితే యేసుప్రభు కూడా చావలేదు, బతికే ఉన్నాడు అంటాడు. అని లేదు, తలకెత్తే కదా, కాలికేస్తే తలకేద్దాను, నేను పీక్కేస్తాను. మీరు కాళ్ళకి తల మీద ఇంటికిలికి వేస్తే మెడకేస్తాను. ఇక్కడ గట్టి బిగిసిపోద్ది. మా దగ్గర కుదరవు ఇలాంటి ఆటలు. సరే చూద్దాం, ఇక్కడ చూద్దాం 42-41. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. ఎందుకంటే దీనికి ముందస్తు ప్రవచనం ఆయనే. ఆయన 3 దినాలు ఉన్నాడు, ఈయన 3 దినాలు ఉంటాడు. ఆయన భూగర్భంలో ఉన్నాడు, ఈయన భూగర్భంలో ఉంటాడు. కానీ ఈయన చూడండి అక్కడ ఏమని రాయబడింది? ఇదిగో యోనా కంటే గొప్పోడు ఎక్కడున్నాడు? ఎవరికంటే? యోనా కంటే గొప్పోడు ఎక్కడున్నాడు? ఎలా నువ్వు యోనా కంటే గొప్పోడివి? ఎలా గొప్పోడంటే, యోనా 3 దినాలు భూగర్భంలో బతుకున్నాడు, ఈయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. అది యోనా కంటే గొప్పతనం. అర్థమైందా? అదే భూగర్భంలో ఆయన బతుకుండి బయటకు వచ్చాడు, అదే భూగర్భంలో ఆయన చనిపోయి మరలా బయటకు వచ్చాడు. అందుకే యోనా కంటే గొప్పోని నేను అన్నాడు. గొప్పడా కదా? మరి బతుకున్నట్టుగా బయటకు రావడం గొప్ప, చనిపోయి సజీవుడే బయటికి రావడం గొప్ప?
అది కథ. అందుకే ఏమన్నాడు ఇక్కడ, యోనాలాగే ఉంటా కానీ యోనా కంటే గొప్పగా ఉంటా. ఎంత గొప్పగా ఉంటావు? అతను బతుకుండే బయటకు వస్తాడు. నేను చనిపోయి మరలా సజీవుడిగా బయటకు వస్తా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు గొప్పతనం అది. అంటే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ తరము వారు మీ మీద నేరస్థాపన చేస్తారు. ఎందుకో తెలుసా అండి, ఆ రోజు యోనాని అంత బలంగా ఎందుకు నమ్మారంటే, చేప ఊస్తుంటే చాలామంది చూసుంటారు అక్కడ. అయితే రాజుతో సహా అందరు కిందకు వచ్చి గోనిపట్ట కట్టుకొని ఒక ప్రవక్త వచ్చాడని అంత వెయిట్ ఎందుకు వచ్చిందంటే, చేపకు అక్కడ ఏంటండి. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, యొప్పే వెళ్ళాను నేను. ఆ జోఫా అంటారు దాన్ని. ఇప్పుడు అక్కడ నేను వెళ్ళినప్పుడు యొప్పేలో ఓడల తీరం ఉంటుంది. యొప్పే అది ఆల్రెడీ నా వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడు ఆ ఫొటోస్ అవి పాత వీడియోల్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి, చెక్ చేసుకుని చూడండి. నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను ఆ ఫొటోస్. అక్కడ ఒక పెద్ద చేప ఆకారంతో ఒక రాతి చేపను తయారు చేశారండి. పెద్దది ఉంటుంది, ఆ సముద్రం ఒడ్డునే ఉంటుంది. అందులోంచి యోన బయటకు వచ్చి దాని ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నట్టుగా జిగిరిగా ఉంటాడు అనమాట. చేపకెత్తే ఉండండి ఏముంటుంది, జిడ్డు ఉంటుంది కదా, మరి జిగురు ఏదో ఒక ఫెవికాల్లో ముంచి తీసినట్టు ఏదో కారుతూ ఉంటుంది. అలాగా దాని లోపల ఉండే ద్రవాలు అంటుకుపోతాయి కదా. అలాగా ఆయన అలా ఉన్నట్టు వాటరిష్గా ఉన్నట్టు ఒక పిక్చర్ అంటే పిక్చర్ కాదు, ఒక స్టాట్యూ టైప్ చేశారనమాట జోఫాలో, యొప్పేలో. బైబిల్లో యొప్పే అంటారు దాన్ని, వాడల ప్రాంతం. అక్కడ చేశారు. అంటే అక్కడ చాలామంది చెప్పే సంగతి ఏంటంటే, ఆ ఓడల రేవు చాలా ప్రసిద్ధి చెందింది. నినివే పట్టణస్తులు అందరూ వ్యాపారస్తులు, వాళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది వ్యాపారాలు నిర్వహించేవారు. ఈయన ఆ నినివేకి అతి సమీపంలో ఉన్నటువంటి ఓడల రేవులో ఈ చేప అతన్ని కక్కేసింది. ఆ కక్కేసినప్పుడు చాలామంది చూశారు, చూసి ఆశ్చర్యచకితులైపోయారు. అమ్మో, ఇతను మత్స్యం నుంచి పుట్టినవాడు. దేని నుంచి పుట్టాడు? మత్స్యము నుండి పుట్టినవాడు అని గౌరవించటం మొదలుపెట్టారట, నమ్మారట, ఆయన మాట విన్నారట, విని మారు మనస్సు పొందారట. చేప కడుపులో నుంచి బయటకు వచ్చినోడు చెప్తే నమ్మినప్పుడు, భూమి కడుపులో నుంచి బయటకు వచ్చినోడు చెప్తే ఇంకెంత నమ్మాలి? అంతేనా? చేప కడుపులో బతుకుండి బయటకు వచ్చినోడు చెప్తేనే వాళ్ళు నమ్మారట. భూమి కడుపులో నుండి చనిపోయి మరలా సజీవుడై తిరిగి వచ్చాడు. అసలు చంపటంలో కూడా ఎలా చంపారు తెలుసా అండి? రెండు చేతులకి మేకులు, కాళ్ళకి మేకులు, తలలో ముండ్ల కిరీటం. మన సెమినార్లో చూపించాను ఏ ముళ్ళు గుచ్చేశారు ఆయన తలలో ముండ్ల కిరీటానికి. మీరు అలా సెమినార్ మెసేజ్లు ఎవరైనా మన ఛానల్లో చూసుంటే అందులో ఉంటుంది. విజయప్రసాద్ ఫౌండేషన్ అనే ఛానల్లో ఆ మెసేజ్ ఉంటుంది, వినండి. ఏ ముళ్ళు వాడారు యేసుప్రభుకు ముళ్ళ కిరీటం చేయడానికి? ఆ ముళ్ళు నేను ఇజ్రాయెల్ నుంచి రప్పించి కూడా చూపించాను లైవ్లో. ఇజ్రాయెల్ నుంచి రప్పించాను ఆ ముళ్ళు, ఆ ముళ్ళ కంచెవి. ఎంతంత ఉంటాయి ఒక్కో ముళ్ళు, చాలా పవర్ఫుల్ ఉంటుంది. అది దింపితే ఎక్కడికో పోద్ది, ఇంతలా ఉంటుంది ముళ్ళు ఒక్కొక్కటి. అది అక్కడ ఉంటాయి ఆ ముళ్ళు, ఆ ముళ్ళ చెట్లు. సో దాంతో అల్లారు ముళ్ళ కిరీటం ఆయనకి. అర్థమైందా? సో ఆ ముళ్ళ కిరీటం ద్వారా ఎంత రక్తం పోయింది, చేతుల్లో మేకులు కొట్టడం ద్వారా ఎంత రక్తం పోయింది, కాళ్ళలో మేకులు కొట్టడం, పక్కలో బళ్ళెంతో పొడవటం, ఒళ్ళంతా ముక్కలుగా కొరడాలతో, కొక్కేలున్న కొరడాలతో చీల్చేసి ఆయనను చదురు చేసిన నాగలితో దున్నబడ్డట్టుగా ఆయన శరీరాన్ని ఏం చేశారట? దున్నేశారు. అంత క్రూరంగా, అంత భయంకరంగా, అంత పాశవికంగా హింసించి చంపేశారు. దట్ ఈస్ మర్డర్, నాట్ ఏ నార్మల్ డెత్. దట్ వాజ్ ఏ మర్డర్. అలా చంపేస్తే 3వ దినాన సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఇంకా గొప్ప విచిత్రం చెప్పనా, ఆయన బతికుండగానే చెప్పడం మొదలుపెట్టాడు, వస్తా 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 వస్తా. ఇది కూడా అదే, యోనా అలాగే నేను కూడా 3 దినాలు భూగర్భంలో ఉంటా, ఇక్కడ యోనా కంటే గొప్పగా ఉంటా చెప్పుకుంటూ వచ్చాడు. 3వ దినాలు లేస్తా. ఈ పిచ్చోళ్ళందరికీ భయం వేసిందట, శాస్త్రులకి పరిసయ్యులకి. లేస్తాడు ఒకవేళ నిజంగా లేచేస్తే మన ఇజ్జత్ దెబ్బతినిపోద్ది, ఏం చేద్దాం అబ్బా అని రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని సమాధికి మళ్ళీ కాపలా పెట్టి ఆ సమాధికి సీలేసి భద్రంగా చేశారట. అవన్నీ చేసినా అది ఆయన ఆపగలదా? లోపల ఉన్నాడు, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. మహాశక్తివంతుడు,
మరణానికి గెలిచినోడికి రాళ్ళు అడ్డొస్తాయా? సమాధులు అడ్డొస్తాయా? మరణాన్ని గెలిచినోడికి ఏ అడ్డొస్తాయి? అవన్నిటినీ చీల్చుకొని ఆయన బయటకు వచ్చాడు. ఏమండి? ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చేసి సజీవుడుగా నిలబడ్డాడు. అనేక మందికి కనబడ్డాడు. వేలాది మందికి దర్శనం ఇచ్చాడు.